హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలి అని కోరుకుంటున్నాను. మీ అందరితో పాటు మీ అందరి బ్లెస్సింగ్స్తో, కోఆపరేషన్తో నేను కూడా మంచిగానే ఉండాలి. ఉన్నంతలో కొంచెం వరకు అని అయితే అనుకుంటున్నాను. ఏంటి ఇదంతా ఏదో టెంపుల్స్ అవి ఇవి చూపిస్తుంది అనుకుంటున్నారా? మా ఫ్యామిలీ మెంబర్స్ శ్రీశైలం అయితే వెళ్ళారండి. సో దానివల్ల శ్రీశైలం వీడియో అనమాట. అది టెంపుల్కి వెళ్ళే దారి, కొండ పైన అవన్నీ అయితే వీడియోస్ అనమాట. ఇదంతా కూడా శ్రీశైలం అంటే ఆల్మోస్ట్ అడవులే, మీకు తెలియదేమీ కాదు. చాలామంది ఇది యూట్యూబ్కి సంబంధించిన వీడియో కాబట్టి శ్రీశైలం అంటే తెలియని వాళ్ళు అనదర్ ప్లేసెస్లో ఉండేవాళ్ళు ఉంటారు. సో ఆ సరౌండింగ్స్ అనేది అయితే నేను వీడియో చేద్దామని అయితే చేస్తున్నాను. శ్రీశైలం అంటేనే దట్టమైన అడవులు, మనకి శివయ్య గుర్తొచ్చేది. శివపార్వతులు ఫేమస్ ప్లేస్ అన్నమాట. అది చాలా పుణ్యక్షేత్రం శ్రీశైలం అనేది. కాశీ తర్వాత నెక్స్ట్ శ్రీశైలమే మనకి ముక్తి రావటానికి. ఇంతకీ వండర్ఫుల్ ఒక విషయం ఒకటి చెప్తాను వినండి. నేనైతే ఇప్పటి వరకు శ్రీశైలం అస్సలు విజిట్ చేయలేదు, వెళ్ళలేదు. సో బట్ ఒక రోజు అయితే వెళ్ళాలి అనుకుంటున్నాను, బట్ అట్లానే అవుతుంది. చూడండి ఎంత అందంగా ఉన్నాయో చూడండి. నిజంగా ఆ దైవ దర్శనానికి వెళ్ళడానికి కొందరు యాక్చువల్గా అక్కడ ట్రావెలింగ్ ఎట్లా అంటే తెలిసిన వాళ్ళకి ఓకే, తెలియని వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను నేను. అది అక్కడ మనం నైట్ బస్సులు ఎక్కినా సరే, ఎర్లీ మార్నింగ్ 3కి వెళ్ళినా 4కి వెళ్ళినా ఎప్పటికైనా అక్కడ వే అనేది కరెక్ట్గా ఉండదు. కాబట్టి బస్సులు కానీ కార్లు కానీ ఏదైనా సరే వెహికల్స్ అయితే ఆఫ్ చేసేస్తారు. మార్నింగ్ 6:30 తర్వాత మాత్రమే అక్కడికి పైకి వెళ్ళటానికి, కొండపైకి వెళ్ళడానికి అలౌ అయితే ఉంటుంది. సో అప్పటి వరకు కూడా బస్సులో వెళ్ళినా, కార్లో వెళ్ళినా, వెహికల్స్ అయినా వెయిట్ చేస్తూ ముందెళ్ళినా సరే అక్కడ అలా స్టే చేసి ఉండాల్సిందే. తర్వాతే కొండపైకి అయితే వెళ్ళాలి. ఇంకా అన్నీ చూసుకోవాలి, పనులున్నా చూసుకోవాలి, దైవ దర్శనం చేసుకోవాలి, అన్నీ కూడా. సో జస్ట్ మీకైతే ఆన్ ది వే వెళ్ళే టైంలో వీడియో అయితే మీకు చూపిస్తున్నాను అనమాట. కొండ పైన ఇవి టర్నింగ్స్ తిరిగే టైంలో ఉన్న వీడియో. ప్లీజ్ వాచ్ ఇట్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్.